సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద తాండూరులో ఘనంగా వివేకానంద జయంతి ఉత్సవాలు. నివాళులర్పించిన నాయకులు, వివిధ ప్రజా సంఘాల నేతలు. పెద్దేమూరు మండలంలో దొంగల హల్చల్. వరుస దొంగతనాలతో బెంగళూరు ప్రజలు. కనకదుర్గ వయసులో రెండోసారి చోరీ. పోలీసులు నిఘా పెంచాలంటూ ప్రజల డిమాండ్. కేవీసీఎస్ లో ఘనంగా వివేకానంద జయంతి ఉత్సవాలు. వివేకానంద వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు. చైనా మాంజతో బాలుడికి గాయాలు. చేతి మీద తీయడంతో ఆసుపత్రికి తరలింపు. ఆంధ్రపట్నంలో ఘటన. మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. అపార మేధస్సుతో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానందుడు అందరికీ ఆదర్శప్రాయుడని పలువురు కొనియాడారు. ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను తాండూరులో ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శాంతిమాల్ చౌరస్తా సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి తాండూరు పట్టణంలోని ప్రముఖులు, నాయకులు, సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌరస్తా, వినాయక్ చౌక్ మీదుగా రన్ ఫర్ యూత్ అనే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు వివేకానంద దేశానికి, యువతకు స్ఫూర్తిదాయకుడని అభివర్ణించారు. రామకృష్ణ పరమహంసకు, రామకృష్ణ పరమహంసకు, శారదా మాతాకు, శారదా माताకు. विवेकानंद का क्या संदेश है? सुंदर भारत देश. विवेकानंद का क्या संदेश है? सुंदर भारत देश. विवेकानंद का क्या संदेश है? सुंदर भारत देश. సంఘాలకు, కార్మిక సంఘాలకు అందరికీ కూడా వివేకానంద స్వామి యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరూ చూస్తున్నాను. వివేకానందుడు మనకు తెలియంది అక్కడ, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా విదేశీయులు పూటి మంచి స్పీకర్ కూడా వారు గంట సేపు అయినా కూడా మాట్లాడతారు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తొందరగా ముగించారు. చెప్పండి చూడండి గట్టిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే. మనందరిని ఉద్దేశించి హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ అయినటువంటి శ్రీ పెద్దలు గాజుల బసవరాజ్ సార్ని ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతాం. ఇక్కడ వెళ్ళి మెల్ల అందరం వరుసలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. స్లో చలో. चलो 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 स्लो स्लो बस यही लेवल चलो, यही लेवल चलो. विवेकानंद गारी आशयाలు, स्लो. వివేకానంద గారి ఆశయాలు, వివేకానంద గారి ఆశయాలు. हेलो. జై జవాన్, జై జవాన్. मातरम 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 मातरम. स्वामी जी का क्या संदेश? स्वामी जी का क्या संदेश? भारत माता की, भारत माता की. वंदे विवेकानंद. कुमार कुमार
భారత్ మాతా కి కార్యక్రమాన్ని జై వివేకానంద్. स्वामी जी का क्या संदेश, स्वामी जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. जय विवेकानंद, जय विवेकानंद. ఇవాళ వివేకానందకి మాట్లాడాలంటే మామూలు విషయం కాదు. స్వామీజీ అంటాడు, ఒక 500 కాదు 1000 సంవత్సరాలకు రాబోయేటువంటి ఒక లిటరేచర్ ని స్వామి వివేకానంద యూత్ కి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆయన చూడండి, కొన్ని మాటలు చెప్తే మనిషి యొక్క రోమాలు అనేది నిక్కొచ్చుకుంటాయి. అటువంటి పవర్ఫుల్ మాటలు అనేటువంటిది స్వామి వివేకానంద మాట్లాడతాడు. స్వామి వివేకానంద చెప్పినటువంటి ప్రావర్స్ మీద ఆలోచన చేస్తే పిల్లలకి ఎంత అద్భుతంగా ఉంటాయో, వాళ్ళు చెడు మార్గంలో ఉన్నటువంటి పిల్లలు కూడా సన్మార్గం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అరేజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని చెప్తాడు. చూడండి, ఆ మాటల్లో పవర్ చూడండి. కాబట్టి యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు. నీ జీవితానికి కర్త కర్మ క్రియ నువ్వే. నీవు ఏ విధంగా అయితే నీ పనులు ఉంటాయో కర్మలు ఉంటాయో ఆ విధంగా నీవు తయారైతావు. కాబట్టి ఆయన యువతకు అనేటటువంటి సందేశాన్ని ఇచ్చాడు. బలమే జీవనం, బలహీనతే మరణం అని చెప్తాడు. చూడండి, ఇవాళ యువకులంతా కూడా అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి యువకులకు అనేది వివేకానంద ఒక ఆదర్శం, ఒక ఐడియల్ కావాలా. ఇవాళ పిల్లలంతా కూడా అనేక రకాల ఈ వివేకానంద యొక్క చరిత్ర తెలియకపోవడం వల్ల ఇవాళ జీవితాలన్నీ కూడా చిన్న చిన్న విషయాలకి టెంప్ట్ అయిపోయి అనేక రకాలైన ఇబ్బందులకు లోనవుతున్నారు. కాబట్టి పాఠ్య పుస్తకాలు కావచ్చు, ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లు కావచ్చు, ఇక్కడ ఏ మతానికి ఏ కులానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది స్వామి వివేకానంద చెప్పింది ఏకాగ్రత, భారతదేశంలో దృష్టికోణం. ఈ దేశం అనేది పురాతనమైంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆదర్శమూర్తులు అనేది జన్మించారు. వాళ్ళ యొక్క అడుగుజాడలు నడిస్తే ఈ దేశం మళ్ళీ పునర్వైభవం అనేది చెందుతున్నటువంటి ఆలోచన చేస్తారు. లాస్ట్ గా వారు చెప్పినటువంటి ఒక కొటేషన్ అంటే, నాట్ గోల్డ్ ఓన్లీ మ్యాన్ కెన్ మేక్ ఏ గ్రేట్ స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్ అంటాడు. ఈ దేశంలో అత్యంత విలువైనటువంటి వస్తువు ఏది అంటే యువకులు అంటాడు, మనుషులు అంటాడు. డబ్బులు కాదు, ఇవి కాదు. మనిషి డబ్బులు సంపాదించడం, డబ్బు మనిషిని సంపాదించరు. కాబట్టి మనుషులు అనేటువంటిది ఈ దేశంలో సచ్చీలంగా జ్ఞానవంతులుగా అందరూ కలిసి ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశం నాది, ఈ దేశానికి ద్రోహం చేయను, ఈ దేశానికి తప్పు చేయలేరు, ఈ దేశం అనేది ఉన్నటువంటి జనాలంతా రావాళ్ళు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఏది కూడా పస్తుండటానికి వీల్లేదంటాడు స్వామి వివేకానంద. కుక్క కూడా ఈ దేశంలో కూడా పస్తుండటానికి వీలైనటువంటి చెప్పినటువంటి గొప్ప తాత్వికవేత్త స్వామి వివేకానంద. కాబట్టి ఈ సందర్భంగా మీరంతా కూడా పార్టిసిపేట్ చేసి స్వామి హిందూ ధార్మిక పరిషత్ మరియు తాండూరుకు చెందిన వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో తాండూరు అంబేద్కర్ కూడలి వద్ద స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి హిందూ ధార్మిక పరిషత్ గౌరవ సభ్యులు బసరావు సార్ గారికి, నరేంద్ర సార్ గారికి, సోమాని గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా మరి స్వామి వివేకానంద మరి ఆ రోజుల్లో మరి చేసినటువంటి ఏదైతే మెసేజ్ యువతలకు ఇచ్చారో నిజంగా కూడా ఈరోజు వారికి అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేసుకుంటూ, ఇక్కడ నుండి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏదైతే చేపట్టారో రాబోయే రోజుల్లో కూడా హిందూ ధార్మిక పరిషత్ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారికి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. कृष्णवेणी कॉन्सेप्ट स्कूल जो कुछ भी तुम्हें कमजोर बनाता है, शारीरिक, बौद्धिक या मानसिक, उसे जहर की तरह त्याग कर दो. Anything that makes you weak, physically, intellectually or mentally, reject it like a poison. Good morning, one and all. Today we are gathered here to celebrate the 162nd birth anniversary of Swami Vivekananda, one of the India's greatest philosopher and spiritual leaders. Born on January 12, 1863 in Calcutta as Narendranath Datta,
He played a key role in introducing Indian philosophy and spirituality to the world. His teachings continue to inspire us, especially the youth. Swami Vivekananda dedicated his life spreading the values of self-confidence, strength and service to humanity. His speech at Parliament of Religious in Chicago in 1893 made the entire world to recognize the greatness of Indian culture. He said, "Sisters and brothers of America," these simple words received a standing ovation from thousands. In its speech, he spoke about the universal brotherhood and religious harmony. Swami Vivekananda dedicated his life to the youth. He encouraged them to build their confidence and work towards their goals. He said, "एक विचार लो, उस विचार को अपना जीवन बनाओ, उसके बारे में सोचो, उसके सपने देखो, उसे जियो. Take one idea, make that idea your life, think about it, dream of it, live it." And in Telugu, he motivated the youth with these words. "నువ్వు ధైర్యంగా ముందుకు సాగు, విజయం ఖచ్చితంగా నీదే. Move forward with courage, success is surely yours." Swami Vivekananda always dreamed of a strong, independent and self-reliant India. He always encouraged the youth and said them to build their confidence and work towards their goals. He said, "शिक्षा वह है जो आत्मविश्वास और आत्मनिर्भरता लाए. Education is that which brings self-confidence and self-reliance." And in Telugu, he said, చెడు సంస్కరణలు వదిలేసి మంచిని స్వీకరించు. Give up bad habits and embrace goodness. On this special occasion, let us take inspiration from Swami Vivekananda's life. Let us work hard, stay united and strive to build a better nation. As he said, जो तुम्हें कमजोर बनाता है, शारीरिक, बौद्धिक या मानसिक, उसे जहर की तरह त्याग कर दो. Anything that makes you weak, physically, intellectually or mentally, reject it like a poison. Similarly in Telugu, he motivated us with, నీలోని శక్తిని నీవే గ్రహించుకో, ఎవరిని అనుకరించకు. Recognize the power within you and do not imitate anyone. Let us take inspiration from his life and follow his teachings and apply them in our day-to-day life. Work hard, believe in yourself and contribute to the society. That will be the true tribute to Swami Vivekananda. Thank you. అందరికీ కూడా ఈ వివేకానంద యూత్ ఫెస్టివల్ సందర్భంగా అందరికీ శుభాభినందనలు. వివేకానంద గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. మనం ఆ ఇన్స్పిరేషన్ని, ఆయన మోటివేషన్ తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా మన జీవితానికి అనుగుణంగా ఉండేది, మన జీవితాన్ని మార్చగలిగేటువంటి దిశ నిర్దేశం చేసేగలిగేది ఆ వివేకానంద సూక్తులు. కాబట్టి ప్రతి మనిషి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఆయన ప్రాక్టికల్ గా కూడా చేసి చూపించినటువంటి పరిస్థితులు మన అందరికీ బాగా తెలుసు. ఈ సందర్భంగా ఒకసారి మీ అందరికి కూడా ఒక చిన్న విషయం గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. ఒక సభలో ఉన్నప్పుడు ఒక ఆంగ్ల యువతి ఆవిడ తనని భార్యగా స్వీకరించమని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన దేని గురించి, అసలు నీ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఎందు గురించి నన్ను భర్తగా స్వీకరించాలనుకుంటున్నావు అని అంటే, నీలాంటి ఒక వ్యక్తి నుండి నాకు ఒక కుమారుడు కావాలి, ఆ కుమారుణ్ణి నేను కంటాను, నీలాగా నేను చూసుకుంటాను అంటే ఆయన రిప్లై ఏం చెప్తారంటే, నీవు ఇప్పుడు నీకు కుమారుడు కావాలనుకుంటున్నావు కదా, ఆ కుమారుడు కావాలంటే నాలాగా ఉండకపోవచ్చు, నా తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి జీన్స్ ఆయనకి ఏదైనా రావచ్చు, ఏదైనా డిఫార్మిటీస్ కూడా ఉండొచ్చు. మళ్ళీ నువ్వు నాలాంటి కొడుకు కావాలంటే ఇంకో 20 సంవత్సరాల వరకు నువ్వు వెయిట్ చేయాలి. కాబట్టి అమ్మా నువ్వు నన్ను నీ కొడుకుగా స్వీకరించు అని ఆమెకు పాదాలు వందనం చేసినటువంటి సందర్భాలు. అంటే ఒక క్యారెక్టర్, ఒక మనం రిసీవ్ చేసుకునే విధానం ప్రతి ఒక్కటి కూడా ఆ క్యారెక్టర్ లేనప్పుడు మనం జీవితంలో ఏది కోల్పోయినా ఒకెత్తు, క్యారెక్టర్ అనేది కోల్పోయినప్పుడు జీవితం మొత్తం కోల్పోయినట్టే. కాబట్టి ఆ క్యారెక్టర్ ని కాపాడుకోవడం అనేది మనందరికీ వివేకానంద చూపించినటువంటి ఆయన బాటలో నడిచి మన యొక్క భారతదేశానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొద్దామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ మా పోలీస్ తరఫున నమస్కారం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు వాస్తవానికి పాదాభివందనాలు.
ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వివేకానందుడు 1863లో కలకత్తాలో జనవరి 12న జన్మించాడు. ఆ తర్వాత స్వామి వివేకానందుడు భారతదేశానికి ఏం చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏం చేశాడనేటటువంటి సందేశం ఏమి ఇచ్చాడనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. ఏమనంటే 1863 సంవత్సరంలో మన భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. అందరూ ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయంటే భారతదేశాన్ని బానిస దేశం అనుకుంటున్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఉంది కాబట్టి అనుకుంటుంది. 1892లో స్వామి వివేకానందుడు చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం తర్వాత బానిస దేశం కాదు, ప్రపంచానికి ఒక భారతదేశం ఉందని చెప్పేసి ఆ యొక్క సభలో స్వామి వివేకానందుడు ఏం చేసిండంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం ఉన్నటువంటి మూలధనాన్ని, భారతదేశం ఉన్నటువంటి విలువలను ప్రపంచానికి తెలియజేసిండు. ఏ విధంగా తెలియజేసిండంటే పరమతాలలో పరదేశాలలో తండ్రిని చంపి తల్లులను చంపి రాజ్యాన్ని అధికారించారు. కానీ నా భారతదేశంలో తండ్రి కోసం అడవులకు వెళ్ళినటువంటి రాముడు నడయాడిన రామాయణం ఇచ్చిన భారతదేశం నా భారతదేశం. ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. నిస్సహాయంలో నిత్తేజంలో ఉన్నటువంటి అర్జునునికి లేచి యుద్ధం చేయమని చెప్పేసి భగవద్గీతను అందించిన దేశం నా భారతదేశం అని చెప్పి స్త్రీలను చంపి అపహాసానికి గురవుతున్నటువంటి భారతదేశానికి భరతమాత ఎక్కడ స్త్రీ పూజిస్తే అక్కడ దేవతలు కొలువని ఉంటారనేది నా ఉపనిషత్తులు తెలుపుతున్నది. భరతమాత గురించి చెప్పినటువంటి భారతీయుడు స్వామి వివేకానందుడు. యద్భావం తద్భవతి, నువ్వు ఏది ఆశిస్తే నీకు అది వస్తుంది అని చెప్పి నా వేదాలు ప్రపంచానికి మూలధనంగా అందించినటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో వివరించిండు. ఆ తర్వాతనే నా బానిస దేశం కాస్త భారతదేశంగా మారిందని చెప్పేసి స్వామి వివేకానందుడు ప్రపంచానికి తెలియజేశాడు. అతన్ని ఒక గొప్ప కేవలం 32-33 సంవత్సరాలు బతికినటువంటి స్వామి వివేకానందుడు 300 సంవత్సరాలు కావాల్సినటువంటి మూలధనాన్ని యూత్ అందించాడు. కానీ యూత్ స్వీకరిస్తలేదనేటువంటి తెలుసుకోవాలి. కాబట్టి స్వామి వివేకానందుని యొక్క 2 విషయాలు చెప్పగలుగుతాను నేను. స్వామి వివేకానందుడు ఒకరోజు వీధిలో తిరుగుతుంటే ఒక ఐరిష్ లేడీ అతన్ని అవహేళన చేస్తుంది. ద జెంటిల్మెన్ ఆఫ్ ద ఇండియా, అంటే ఇండియాలో జెంటిల్మెన్ ఇలాగ ఉంటారు, ఈ వేషధారంలో ఉంటారని చెప్పేసి ఈ వేషధారాన్ని అవమానిస్తుంటారు. అప్పుడు స్వామి వివేకానందుడు అమ్మాయికి చెప్తాడు, ఎస్, భారతదేశంలో జెంటిల్మెన్లను మునులను తయారు చేస్తారు, మీ పాశ్చాత్య దేశాల్లో జెంటిల్మెన్లను టైలర్లు తయారు చేస్తారు. సమయస్ఫూర్తిలో స్వామి వివేకానందుని మించిన వారు ఎవరు లేరు. ఏ విధంగా ఒక స్పీచ్ ఇచ్చుకుంటూ స్వామి వివేకానందుడు అనేటువంటి పాశ్చాత్య దేశాల సంస్కృతిని మనం వాడకూడదు అని చెప్పిండు. కానీ ఆయన వేసుకున్న షూ మాత్రం అమెరికా వేసుకున్నాడు. ఇట్లా వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక లేడీ అడిగింది, సార్ మీరు బాగానే చెప్పారు, మీరు పాశ్చాత్య దేశాల గురించి ఏ వస్తువు వాడొద్దంటారు, మీరు వేసుకున్న షూ మాత్రం అమెరికా వాడుతున్నారు, మరేందుకు వేసుకుంటున్నాను. అప్పుడు స్వామికి ఏం మాట్లాడడం అర్థం కాలేదు. అప్పుడు స్మయస్ఫూర్తిగా చెప్పిండు, ఎస్, పరదేశ వస్తువులు నా కాళ్ళ కింద, నా భారతదేశం కాళ్ళ కింద స్వామి వివేకానందుడు. తర్వాత మీకు అందరికీ తెలుసు చికాగోలో ఏం జరిగిందో. అన్ని మతాల వాళ్ళు తమ యొక్క మతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నారు. తమ యొక్క చెప్పే క్రమంలో మన హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక ప్రవక్తగా స్వామి వివేకానందుడు వెళ్ళిండు. అందరు చెప్పుకుంటూ వచ్చి మా యొక్క మతం గొప్పదని చెప్పేసి వాళ్ళ మత గ్రంథాన్ని పైన పెట్టిర్రు. అట్లా ప్రతి ఒక్క మతం వాళ్ళు ఆ గ్రంథాన్ని పైన పెట్టుకుంటూ వచ్చి ఆఖరికి స్వామి వివేకానంద వచ్చినలకు మన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉందన్నట్టు. అప్పుడు చూసి చెప్పాడు, అన్ని మతాలకు ఆధారం పునాది నా భారతదేశం భగవద్గీత అని చెప్పి. స్వామి వివేకానంద యువకులను ఉక్కు కండరాలు, పాదరసం లాంటి బ్లడ్ ఉన్నటువంటి యువకులు వాళ్ళ యొక్క శక్తిని వినియోగించమని చెప్పారు. కానీ ఇక్కడ ఎవరు కూడా యూత్ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యూత్ కు అందించినటువంటి సందేశాన్ని వివేకానందుడు చాలా అద్భుతంగా చెప్పారు. దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి చాలా మంచి కార్యక్రమం చేసినటువంటి తాండూరు వాసులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్య అతిథులు సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే
ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, తాండూరు పుర ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, యువకులకు, బాలబాలికలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మేము వివేక్ సేవా సమితి తరఫున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈసారి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కోల్కతాలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి. ఈయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. ఈయన చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్త. రావణుడు సీతను అపహరించి రాముని పట్ల అధర్మం చేసిన రాముడు రావణుని సంహరించింది ధర్మం కోసం మాత్రమే, కానీ రాజకాంక్షతో కాదు. ఈ విధంగా తల్లి దగ్గర రామాయణ, మహాభారత, భాగవతంలో, తండ్రి దగ్గర దానగుణం, క్రమశిక్షణ నేర్చుకుంటూ క్రమక్రమంగా ఎదిగారు. 1871లో నరేంద్రుడు తన 8వ ఏట ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశాడు. నేను ఒక పారా మొత్తం చదవను. పారాలోని మొదటి లైన్, చివరి లైన్ చదవగానే నాకు పారా మొత్తం అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి చూశారా? లేదు, నేను చూడలేదు. పిల్లలందరూ ఉపాధ్యాయుడితో విహారయాత్రకు వెళ్తారు. అక్కడ పిల్లలు ఎత్తైన కొండలు చూసి పారవశ్యంతో గంతులు వేస్తారు. పారవశ్యం అంటే ఏమిటి? దీనికి సరైన అర్థం మీకు తెలియాలంటే దక్షిణేశ్వరంలో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంసను నీవు కలవాలి. స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ విలియం ఎస్టీ మాటలు విని రామకృష్ణ పరమహంసను కలవటానికి దక్షిణేశ్వర్ బయలుదేరారు. నమస్కారం అండి, మీరు దేవుణ్ణి కళ్ళారా చూశారా? అవును, చూశాను. నేను నిన్ను ఎలా చూస్తున్నాను, నీతో ఎలా మాట్లాడుతున్నాను, అలాగే భగవాన్ని కూడా చూశాను, మాట్లాడాను. అవునా, పరీక్షిస్తున్నారు. నేను బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టుగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు నేను వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. నన్ను వదిలేయండి. ఇవాళకి ఇది చాలు. రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేశారు. తండ్రి మరణించిన తరువాత వివేకానందుడు కొన్ని రోజులు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు బోధించారు. థ్రోట్ క్యాన్సర్ తో తన గురువైన రామకృష్ణ పరమహంస చివరికి కన్యాకుమారికి వెళ్లి అక్కడ ఒక కొండ మీద కూర్చొని 3 రోజులు ధ్యానం చేశారు. నా భారతదేశంలోని నిరాశ, నిస్పృశ్యతలను తొలగించి నా భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు ఎలాగైనా చాటి చెప్పాలి. అమెరికాలోని చికాగో వీధుల్లో తిరుగుతుండగా ఒకరోజు చూడండి, తన బట్టలు ఎలా ఉన్నాయో, అసలు జెంటిల్మెన్ లానే లేదు. చూడండి మేడం, మీ దేశంలో ఒక మనిషిని ఎలా జెంటిల్మెన్ గా మారుస్తాడేమో, మా భారతదేశంలో క్యారెక్టర్ ఒక మనిషిని జెంటిల్మెన్ గా మారుస్తుంది. బోస్టన్ లో క్యాథరిన్ తో వివేకానందని పరిచయం. హలో, దిస్ ఇస్ క్యాథరిన్. నాకు మీ దేశభక్తి, దేశ ప్రగతి కోసం మీరు పెట్టుకున్న లక్ష్యాలు బాగా ప్రభావితం చేశాయి. ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు మా ఇంట్లో ఉండవచ్చు. వస్తాను. నాకు కాకపోతే రోజు ఒక బుక్ తీసుకొని వెళ్ళి మరుసటి రోజు తిరిగి ఇచ్చేయడం ఎందుకు? ఎవరు చెప్పారు నేను చదవటం లేదని, అలాగే తిరిగిస్తున్నానని? ఇప్పటి వరకు తీసుకెళ్లిన పుస్తకాల నుండి ఏదైనా ప్రశ్న అడగండి, సమాధానం చెబుతాను. ప్రొఫెసర్ గారు, తనని కలవండి. ఈ స్వామి వివేకానంద. తాను ఎంతో గొప్ప లక్షణాలు గల వ్యక్తి. ఈజ్ ప్రొఫెసర్ జేజ్ రైట్. నాకు విశ్వమత మహాసభ
మాట్లాడే అవకాశం కల్పించండి. తప్పకుండా అమెరికాలోని పండితుల మేధావుల మేధస్సు ఒకవైపు ఉంటే వివేకానందుని మేధస్సు స్థాయి వారి కన్నా ఉన్నతంగా ఉన్నది. చికాగో విశ్వమత మహాసభలో వివేకానందుని ఉపన్యాసం. Sisters and brothers of America, it fills my heart with joy and unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. చూసావా వివేకానంద, మీ భారతదేశానికి చెందిన భగవద్గీత అన్నిటికంటే కింద ఉన్నది. అది మీ స్థానం. అది నిజమే కదా. భగవద్గీత అన్ని గ్రంథాలకు ఆధారం. ఒకవేళ క్రింది ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు క్రింద పడిపోతాయి. మీరు భగవద్గీతను ముందుగా పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం ఇదే అని మీరే ఒప్పుకున్నారు కదా. గురుబాయ్, పంచాంగం తీసుకొనిరా. జూలై 4 శుక్రవారం మంచి రోజు. తను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలారు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయులలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. వివేకానంద 162 జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన సిఐ నాగేష్ గారికి, అలాగే ఎస్ఐ విఠల్ రెడ్డి గారు, ఓకే, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన వివేకానంద తాండూరులో అనగానే గుర్తొచ్చేది అందరికీ వీరభద్రప్ప సార్ గారికి, అలాగే వివేకానంద సేవా సమితి అయినటువంటి అధ్యక్షులు మురళన్న గారికి, అలాగే కార్యదర్శి యు రమేష్ అన్న గారికి, అలాగే హిందూ వాహిని తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి 162 మన వివేకానందుల్ని ఏర్పాటు చేసి మన తాండూరులో ఇంత ఘనంగా ప్రోగ్రాం నిర్వహించినటువంటి కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యాలందరికీ, మన ప్రశాంత్ సార్ గారికి, అలాగే సతీష్ సార్ గారికి, వారి టీచర్స్ బృందానికి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కృష్ణవేణి కాన్సెప్ట్ పేరులోనే కాన్సెప్ట్ కాదు, ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళకి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే పిల్లలందరూ కూడా 162 మంది వివేకానందులందరికీ స్వామి వివేకానందునికి నేను ఆశీస్సులు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే స్వామి వివేకానంద గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి ఆశయాల్లో, వారి అడుగుజాడల్లో మనమందరం, ముఖ్యంగా యువత, ఈ రోజుని మనం యువత దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే స్వామి వివేకానంద గారు యువతకి ఎంతో ప్రోత్సహిస్తూ మన దేశాన్ని, మన ధర్మంలో, అన్ని రంగాల్లో, సంప్రదాయంలో, ప్రతి ఒక్క దాంట్లో మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి వివేకానంద గారు. ఆయన ఆశయాల్లో, అడుగుజాడల్లో ఇక్కడ ఉన్నటువంటి యూత్ డే అని చెప్పుకొని గర్వపడడం కాదు, ఏ రోజైతే మంచి పనులు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ స్వామి వివేకానంద ఆశయాల్లో ఎప్పుడైతే నడుస్తారో ఆ రోజే మనకి నిజమైన యువత అని చెప్పేసి, మన దేశం కోసం ఎలాంటిదైనా సరే చేయడానికి ముందుండాలని చెప్పేసి యూత్కి కూడా నేను ఇది ఒక మెసేజ్ అని చెప్పేసి వివేకానంద గారిని ఆశయంగా స్ఫూర్తిగా తీసుకుంటూ మా ఫ్యామిలీలో చెప్పాలంటే మా మామయ్య గారు, ఆయన వివేకానంద గారి ఆశయాలు మన దగ్గరలో, ఆయన కనీసం ఆయన చేసిన దాంట్లో కొంతమంతైనా మన పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశంతో మా పెద్ద బావ గారి పేరు వివేక్ అని పెట్టడం జరిగింది. అదే ఆశయాలుగా ఆయన ఈరోజు ఎయిర్ ఫోర్స్ వి కమాండర్,
కార్గిల్ వార్లో కూడా ఉండి మన దేశానికి ఎంతో సేవలు అందించారు. అలాగే 1994 కార్గిల్ వార్లో మా బావగారు ఉన్నారని నేను సగర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు నేను ఎంతో సంతోషపడుతున్నాను. అలా ఆయన పేరుని, ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా వారు చేసినటువంటిది ఇట్లాంటి చిన్నపిల్లలకు కానీ యూత్కి కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారి ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి. అలాగే ఇంతమంది స్వామి వివేకానందంలో నేను కనీసం వీరితో పాటు నేనెందుకు అప్పటి నుంచి ప్రోగ్రాంలో లేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నందుకు నేను చాలా చింతిస్తూ, అలాగే ఇలా స్వామి వివేకానంద కార్యక్రమాలు మన నిరంతరాయంగా తన జయంతి రోజో వర్ధంతి రోజో కాకుండా ఎల్లప్పుడూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇలా మన భద్రప్రసాద్ లాంటి వీరభద్రప్రసాద్ లాంటి వారు హిందూ ధార్మిక పరిషత్, వివేక్ సేవా సమితి 2 సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి ఇక ముందు ఇంతకంటే ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ముఖ్యంగా ఇంత చక్కటి వేషధారణతో వచ్చిన 162 మంది వివేకానంద స్వాములకు ముందుగా పాదాభివందనాలు. అట్లాగే ఇట్లాంటి కాన్సెప్ట్ని తీసుకున్న కృష్ణుని కాన్సెప్ట్ స్కూల్ వారికి కూడా చక్కగా పొద్దున్న 7 నుంచి టీచర్లందరూ కూడా అక్కడికి విచ్చేసి వీళ్ళందరూ చక్కగా తయారు చేసి వేషధారణ వేసిన టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ సంస్థలు ఉన్నాయి. తాండూరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కానీ, కాలేజెస్ అసోసియేషన్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, మార్వాడి హ్యూమన్స్ వాళ్ళు కానీ, అట్లాగే మిగతా సత్యసాయి సేవా సమితి కానీ, రామకృష్ణ సేవా సమితి కానీ, ఆర్య సమాజ్ కానీ, వీళ్ళందరి పార్టిసిపేషన్తో ఇవాళ కార్యక్రమం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో అర్ధరాత్రి దొంగలు హత్యలు చేశారు. మండల కేంద్రంలోని కనకదుర్గ వయసులో రెండోసారి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం మధ్యరాత్రి బైక్పై వచ్చిన దొంగలు మండలంలోని కనకదుర్గ వయసులో షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో వైన్ షాప్లోని కొన్ని మద్యం బాటిళ్లతో పాటు నగదు 2,000 రూపాయల దుండగులు అపహరించుకుపోయినట్లు బాధితులు తెలిపారు. దొంగలు చోరీకి పాల్పడిన ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. అయితే గ్రామంలో ఇటీవల వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మండల కేంద్రంలో పోలీసుల నిఘా లేకపోవడంతోనే దొంగలు విజృంభిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమయం సందర్భం లేకుండా ఏ క్షణంలో ఎక్కడ ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చైనా మాంజా ఏమో డేంజర్ అని అవగాహన కల్పిస్తున్న పలువురు పట్టించుకోవడం లేదు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చైనా మాంజా విక్రయాలు కొనసాగుతున్నాయి. తాండూరు పట్టణంలో ఓ బాలుడు చైనా మాంజా వల్ల గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన శెట్టి చారు కుమారుడు వివేక్ సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటిపైన గాలిపటాలను ఎగురవేస్తున్నాడు. గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజా వాడారు. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చైనా మాంజా చేతి వేలును కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. నా పేరు శెట్టి చారు. ఇంద్రానగర్లో ఉంటాము. మా పిల్లలకు పతంగా ఆడుకున్నప్పుడు కొద్దిగా మాంజాని దూర ముంచుకొని కట్ అయిపోయింది. ఇంకా పిల్లలకు జాగ్రత్త పెట్టుకోండి అందరి నాకు అదే అని అంటున్నాను. మీరు జాగ్రత్త పిల్లలకు అందరికీ కొద్దిగా మాంజా దూరతో నా అబ్బాయికి జరిగింది. వేరే పిల్లలకు జరగకుండా జాగ్రత్త చూసుకోండి అని నా ఆదేశం. చైనీస్ మాంజా తీసుకోకూడదు, అందరు జాగ్రత్త ఉండాలని పేరెంట్స్ చెప్పాలని నా కోరిక. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బట్టలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.